ఒక స్త్రీ క్రీస్తు కేంద్రంగా బ్రతకడం ఎలాగో నేర్పిస్తుంది. ఒక స్త్రీ మన జీవితంలో క్రీస్తు కేంద్రంగా ఉండడం. ఏముంటుందో తెలుసా? మనకి కేంద్రంగా మనీ ఉంటుంది. ఏముంటుందో తెలుసా? కేంద్రంగా పొజిషన్ ఉంటుంది. ఏముంటుందో కేంద్రంగా తెలుసా? గౌరవం ఉంటుంది. ఏముంటుందో తెలుసా? ఇవి మనకి కేంద్రంగా. సమస్య వచ్చినప్పుడు వాటి దగ్గరికి వెళ్తాం, సమస్య వచ్చినప్పుడు పర్సన్ దగ్గరికి వెళ్తాం, సమస్య వచ్చినప్పుడు మనీని దేవులాడతాం. క్రీస్తును వెతకం. ఉన్నారా క్రీస్తును వెతికేవారు? నీకు సమస్య కలిగినప్పుడు క్రీస్తు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేసిన స్థితి నీకున్నదా? నీకు కష్టం కలిగినప్పుడు క్రీస్తు దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభు నాకు కష్టం కలిగిందనే చెప్పే స్థానం నీకుందా? లేకపోతే నీకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు, లేకపోతే నీ జీవితం కష్టంగా నడుస్తున్నప్పుడు, లేకపోతే నీ జీవితంలో నిందలు పడుతున్నప్పుడు, నీ జీవితంలో అవమానాలు ఎదురవుతున్నప్పుడు క్రీస్తు దగ్గరికి వెళ్ళి మోకరించే ధైర్యం నీకుందా? అంతేగాని క్రీస్తు కేంద్రంగా ఉన్నాడు, దేవుడు నాకు కాపరిగా ఉన్నాడని ధైర్యం చేసి విశ్వసించి దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించే గుణమే మనకు లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు ప్రశ్నిస్తున్న మాట ఈ రోజున ఏంటి అంటే, నిజంగా ఆర్ వి లివింగ్ క్రైస్ట్ సెంటర్ లైఫ్? ప్రశ్న. రానున్నవి బహుఘోరమైన రోజులండి. మీకు అర్థమవుతుందో లేదో? రానున్నవి కరువు ఆల్రెడీ వచ్చేస్తుంది. నువ్వు ధైర్యం వహించాలి అంటే క్రీస్తు కేంద్రంగా ఉంటేనే ధైర్యం కలుగుతుంది నీకు. హల్లెలూయా. క్రీస్తు కేంద్రంగా లేకుండా, క్రీస్తు నడవడికలో లేకుండా, క్రీస్తు బాటలో లేకుండా ధైర్యం ఇవ్వంటే రాదు. ఏంటో తెలుసా? అయ్యా, పేతురు మునిగిపోయాడు కానీ చచ్చిపోలేదు. ఆయన చెయ్యిని నువ్వు వదలలేదు. అయ్యా, దానియేలు సింహ బోన్లో ఉన్నాడు కానీ సింహాలు మాత్రం ఆయన్ని తినలేదు. నన్ను నీవు అలా ఎలా చేసేవాడు కాదయ్యా. నా ధైర్యం నీవు, నాకున్న కేడము నువ్వు, నన్ను కాపాడువాడు నీవై ఉన్నావు ప్రభువా అని ధైర్యం వహిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా అటువంటి ధైర్యం రావాలంటే దేవునితో సంబంధం ఉండాలి. దేవునితో ఒక సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తు కేంద్రంగా మనం నడుచుకోగలగాలి. అది దేవుడు కోరుకుంటుంది.